హలో గైస్, వెల్కమ్ టు గ్రాఫిల్ టెక్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ అయినటువంటి ఇప్పుడు ఎవరైనా డిఎస్సి స్టార్ట్ చేయాలన్నా అండ్ ఆడి కొంచెం నేర్చుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేటటువంటి ఒక కామన్ డౌట్ విచ్ ఇస్ నథింగ్ బట్ సి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ప్రిఫర్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి. కొంతమందికి ఏమైనా ఆడిట్ నాకు పైథాన్ వచ్చు బ్రో, సో నేను డిఎస్సి విత్ పైథాన్ చేయొచ్చా? అండ్ ఇంకొంతమంది నాకు కాలేజ్లో జావా నేర్పించారు, సో కెన్ ఐ స్టార్ట్ మై డిఎస్సి జర్నీ విత్ జావా? అండ్ ఇంకొంతమంది సిపిపి చాలా బాగుంటుంది అన్నారు, సో షుడ్ ఐ లెర్న్ సిపిపి ఇన్ ఆర్ టు లెర్న్ డిఎస్సి అని చెప్పి ఒక్కొక్కరు ఒక డౌట్ ఉంటుంది. అండ్ ఈవెన్ యూట్యూబ్లో చూసుకుంటే చాలా వీడియోస్ ఉంటుంది అనమాట. డిఎస్సి విత్ జావా చాలా బాగుంటుంది, సో డిఎస్సి విత్ పైథాన్ చాలా బాగుంటుంది, డిఎస్సి విత్ సిపిపి చాలా బాగుంటుంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు. అండ్ యూ హ్యావ్ టు నో ద యాక్చువల్ రీజన్. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా, ఒక లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తున్నాము, ఒక యూస్ కేస్కి మనం ప్రిఫర్ చేస్తున్నాం అంటే యూ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. ఈ లాంగ్వేజ్లో మనకి ఏం బెనిఫిట్స్ ఉంటుంది, డిఎస్సిలో ఈ లాంగ్వేజ్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుందా అనేది మీకే క్లారిటీ ఉండాలి. ఓకే, అండ్ మేమైతే మా గ్రాఫిల్ టెక్లో వీ టాట్ మెనీ పీపుల్. ఈ 3 లాంగ్వేజ్లో మేము డిఎస్సి టీచ్ చేసాం. బట్ ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి మాకు అర్థమైంది ఒక లాంగ్వేజ్ అయితే చాలా తోపు లెవెల్లో ఉంది వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి. ఓకే, అదేంటో మనం ఈ వీడియో ఎండ్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే, ఆల్రెడీ నాకు ఒక లాంగ్వేజ్ వచ్చు బ్రో, నేను మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా? ప్రెసెంట్ ఏఐ ఎరాలో ఉన్నాము, ఇంకా లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, స్టిల్ దెర్ ఆర్ బెనిఫిట్స్. ఏఐ కోడ్ రాసినంత మాత్రాన మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకూడదని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఓకే, ఇట్ ఈస్ స్టిల్ రెలివెంట్ టు లెర్న్ అ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈవెన్ ఇన్ దిస్ ఏఐ ఎరా. ఓకే, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్. అండ్ ఈ వీడియోలో మనం అన్ని డిస్కస్ చేసుకొని ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఒక మంచి లాంగ్వేజ్ అయితే మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, అండ్ ఇదేదో నార్మల్ కంపారిజన్ వీడియో కాదు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, రియల్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ ఇంటర్వ్యూ సినారియోస్ అండ్ రియల్ ఎగ్జిక్యూషన్ కంపారిజన్స్ ఇవన్నీ చూసి ప్రాక్టికల్గా మనం అయితే డిసైడ్ అవుదాం. ఫస్ట్, ఇంకా కొంతమంది డౌట్ ఉండొచ్చు, షుడ్ ఐ స్టిల్ లెర్న్ డిఎస్సి? బిటర్ ట్రూత్ ఏమంటే, ఎస్, యూ హ్యావ్ టు లెర్న్ డిఎస్సి. ఏ వచ్చింది, కోడింగ్ రాసేస్తుంది, స్టిల్ ఇంటర్వ్యూస్ అనేది ఈజీ అవ్వలేదు. ఏ వల్ల కోడింగ్ ఈజీ అయినంత మనకి ఇంటర్వ్యూస్ మాత్రం ఈజీ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే కంపెనీస్ ఇంకా ఇప్పుడే ఎక్కువ గ్రిల్ చేస్తున్నారు, ఇప్పుడే ఫిల్టరింగ్ అనేది ఎక్కువ టైట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే ఏ కోడ్ రాసినంత మాత్రాన ప్రతి ఒక్కరు అనేది కోడింగ్ రౌండ్స్ని క్లియర్ చేసేస్తున్నారు. అదే కంపెనీస్ కనుక F2F రౌండ్స్ పెడితే అప్పుడు నువ్వు ఎలా వాడతావు? ఆబ్వియస్గా నీకు డిఎస్సి స్కిల్ ఉండాలి మైండ్లో. ఓకే, అప్పుడే నువ్వు కోడింగ్ రౌండ్స్ని క్లియర్ చేయగలుగుతావు. అండ్ దట్ ఈస్ వై యూ హ్యావ్ టు లెర్న్ డిఎస్సి. అండ్ వన్ మోర్ థింగ్, కంపెనీస్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ కాపీ పేస్ట్ ద కోడ్ ఫ్రమ్ ఏఐ అనమాట. ఓకే, దే వాంట్ పీపుల్ హూ కెన్ డూ ప్రాబ్లమ్ సాల్వింగ్, who can think about optimizations, who can think about logic building, who can think about టైం కాంప్లెక్సిటీ థింకింగ్. ఇవన్నీ ఉండేవాళ్ళు కావాలి, కానీ ఏదో కోడ్ని కాపీ పేస్ట్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. అండ్ దిస్ ఈజ్ ద రీజన్. డిఎస్సి ఇంపార్టెన్స్ అనేది ఎక్కడ కూడా తగ్గలేదు, ఇంకా మనకి కంపెనీస్లో పెరిగింది. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ రైట్. ఈ కంపెనీస్లో ఇంకా మనకి ఆప్టిమైజేషన్ రౌండ్స్ ఇంక్లూడ్ చేశారు, అండ్ మెషిన్ కోడింగ్ రౌండ్స్ ఇంక్లూడ్ చేశారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ రౌండ్స్ ఇంక్లూడ్ చేశారు, అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ అన్ని కూడా ఇంకా బ్రూటల్గా తయారైంది బికాస్ ఆఫ్ దిస్ ఏఐ. ఓకే, అండ్ అక్కడ ఆబ్వియస్లీ ఆ లాంగ్వేజ్ మ్యాటర్స్. నువ్వు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేసావో ఇట్ విల్ మ్యాటర్. ఓకే, ఎక్స్పెషల్లీ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది మ్యాటర్స్ అనమాట. అండ్ నౌ లెట్ us see the very first programming language which is highly preferred when it comes to డిఎస్సి. మనకున్నటువంటి టాప్ కోడర్స్ కానీ, ఐసిపిసి లెజెండ్స్ కానీ, అండ్ కోడ్ ఫోర్సెస్ లెజెండ్స్ కానీ, అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ కానీ, అండ్ డిఎస్సి కమ్యూనిటీలో ఉన్నటువంటి 90% ఆఫ్ ద పీపుల్ కానీ, వీళ్ళందరూ ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ ఏది అంటే C++. ఓకే, అండ్ వై C++ అంటే, let us understand the real reason why C++ always dominates డిఎస్సి. ఓకే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద సింటాక్స్. సింటాక్స్ గురించి కాదు, దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్, దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్, దిస్ ఈజ్ అబౌట్ మెమరీ, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆప్టిమైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోడ్ ఉంది, ఒక 10 crore ఆపరేషన్స్ని మీరు యూ హ్యావ్ టు చేయాలి, 10 crore ఆపరేషన్స్ చేయాలి.
ఒకవేళ నువ్వు లాజిక్ కనుక పైథాన్లో రాసావంటే యూ మైట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డైనమిక్ టైపింగ్ ఉంటుంది, సో రన్ టైమ్ ఓవర్ హెడ్ ఉంటుంది. సో వీటి వల్ల రిజల్ట్స్ ఏమొస్తుంది మనకి? సో సమ్ టైమ్స్ we might fall into time limit exceeded error అనమాట. సో TLE ఎర్రర్ విచ్ ఈస్ అ నైట్ మేర్ ఫర్ డెవలపర్స్. ఓకే, అండ్ ఈ టైం లిమిట్ ఎక్సిడెడ్ అనేది సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద లాంగ్వేజ్ యూ ప్రిఫర్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోడ్ యు ఆర్ రైటింగ్ ఆల్సో. ఓకే, అదే లాజిక్ నువ్వు సిపిపిలో రాసుంటే సో విచ్ ఇస్ అ కంపైల్డ్ లాంగ్వేజ్ విచ్ కన్వర్ట్స్ డైరెక్ట్లీ ఇంటూ మెషిన్ కోడ్ అండ్ విచ్ హ్యాస్ లో లెవెల్ ఆప్టిమైజేషన్స్. సో ఈ బెనిఫిట్స్ వల్ల మన రిజల్ట్ ఏమొస్తుంది? ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. అండ్ దట్ ఈజ్ అ రీజన్ సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో సో 1 సెకండ్లో పాస్ అయ్యే కోడ్ అనేది ఒకవేళ నువ్వు పైథాన్ కనుక వాడవు అంటే సమ్ టైమ్స్ 5 to 6 lines తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూస్లో కనుక చూసాము అంటే వేర్ టైమ్ ఈజ్ వెరీ ఎఫిషియంట్, సో టైంని మనం చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. అలాంటి కేసెస్లో సిపిపి అనేది తోప్ లెవెల్లో పనిచేస్తుంది. ఓకే, అండ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం విచ్ ఇస్ బిగ్ ఇన్పుట్స్. సపోజ్ నీకు ఒక గ్రాఫ్ ఉంది, సో ఆ గ్రాఫ్లో ఒక 10^5 నోట్స్ ఉంది అండ్ 10^6 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో పైథాన్ అనేది మెమరీ చాలా ఎక్కువ తీసేసుకుంటుంది, వెరాజ్ జావా అనేది ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. బట్ సిపిపిలో విచ్ ఇస్ ఇట్ ఈస్ మెమరీ ఎఫిషియంట్ అండ్ సిపిపిలో యూ హ్యావ్ STL ఆప్టిమైజ్డ్ అనమాట అండ్ ఫాస్ట్ ఐఓ అనేది పాసిబుల్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఈవెన్ ఇప్పటికి కూడా సో టిల్ టుడే సో ద ఫస్ట్ ప్రియారిటీ విల్ బీ సిపిపి, నాట్ జావా, నాట్ పైథాన్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో రియల్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. సో ఇంటర్వ్యూలో ఏమని చెప్తాడు, ఓకే నువ్వు ఒక కోడ్ రాసినావు, సో ఈ కోడ్కి నువ్వు ఆప్టిమైజ్ చేయగలుగుతావా అంటే పైథాన్ డెవలపర్ మైట్ బి సేయింగ్ లైక్ కెన్ ఐ యూస్ క్యాష్ ఫర్ దిస్ అనొచ్చు. బట్ సిపిపి డెవలపర్ ఏమని చెప్పచ్చు, మెమరీని నేను ఆప్టిమైజ్ చేయొచ్చు అండ్ బిట్ మ్యానిపులేషన్ వాడచ్చు అండ్ ఐ కెన్ యాజ్ ఎన్నో పాయింటర్స్, సో ఆ పాయింటర్స్ యూజ్ చేసి నేను ఏమైనా చేయొచ్చు అండ్ క్యాష్ లొకాలిటీ గురించి నేను ఆలోచిస్తా. సో ఇలా చాలా రీజన్స్ చెప్పి నీ కోడ్ని అయితే నువ్వు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఇంటర్వ్యూస్. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి? సో ఒకరేమో కోడ్ రాస్తారు, వెరస్ అనదర్ పర్సన్ విల్ థింక్ అబౌట్ కంప్యూటేషన్. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ వై నాట్ పైథాన్. ఈశ్వర్ నాకు వాటి పైథాన్ వచ్చు, నేను ఎందుకు సిపిపి నేర్చుకోవాలి, ఎందుకు నేను పైథాన్లో డిఎస్ చేయకూడదు అని కనుక అంటే సింపుల్. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ పైథాన్ ఈజ్ అమేజింగ్ గైస్. సో ఏఎంఎల్ అయితే పైథాన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండ్ ఆటోమేషన్ పైథాన్ ఈజ్ బెస్ట్, బ్యాక్ ఎండ్ పైథాన్ ఈజ్ గుడ్. ఓకే, సో నాట్ బెస్ట్, ఐ కాన్ సే బెస్ట్, స్టిల్ ఇట్ ఈస్ గుడ్. సో బ్యాక్ ఎండ్ వస్తే ఖచ్చితంగా జావా ఈజ్ ఆల్వేస్ ద కింగ్. సో ర్యాపిడ్ డెవలప్మెంట్ కావాలి అంటే సో పైథాన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. బట్ ఫర్ డిఎస్ఏ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే పైథాన్ హైడ్స్ టూ మెనీ థింగ్స్. లైక్ మెమరీ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థం కాదు, రిఫరెన్సెస్ ఏంటో మీకు అర్థం కాదు, సో లో లెవెల్ ఆప్టిమైజేషన్స్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు అర్థం కాదు, అండ్ స్టాక్ అలొకేషన్స్, హీప్ అలొకేషన్స్. సో ఇవన్నీ కూడా మనకి డీప్గా అయితే మనం నేర్చుకోవడం వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్. సో పైథాన్ నేర్చుకొని డిఎస్సి కనుక చేసావు అంటే ఇలాంటి ఆప్టిమైజేషన్స్ అన్నీ కూడా నీకు అర్థం కాదు. సో చాలామంది ఏమంటారు, బ్రో నేను డిఎస్సిలో పైథాన్ యూస్ చేసి స్టార్టింగ్లో లాజిక్స్ చాలా బాగా రాశాను, బట్ ఇంటర్వ్యూస్లో మాత్రం నాకు అది లాజిక్ తట్టడం లేదు అండ్ ఆప్టిమైజ్డ్ థింకింగ్ అనేది నేను డెవలప్ చేసుకోలేకపోతున్నా అండ్ ఇంటర్వ్యూస్లో ఇదే పెద్ద ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ CPP kind of language, not Python. Okay, so Python is good but not for DSA అని చెప్తా. ఓకే, అండ్ ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ లూప్స్ వాడుతున్నారు. సో అలాంటి కేసెస్ మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రా ఇంటర్ప్రిటర్ ఓవర్ హెడ్ అనేది ఉంటుంది అండ్ స్లోవర్ ఇటరేషన్స్ ఉంటుంది. అండ్ ఇదే అల్గోరిథం మనకి సిపిపిలో అయితే సో చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ అందుకే లీడ్ కోడ్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పైథాన్లో రాసిన కోడ్ అనేది టీఎల్ఈ ఎర్రర్ అనేది ఎక్కువ ఇస్తుంది, వేరే సిపిపిలో రాస్తే టీఎల్ఈ అనేది మనం చాలా వరకు అయితే మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో దేంట్లో కూడా టీఎల్ఈ రాకుండా చూసుకోవచ్చు, స్టిల్ సిపిపిలో అది కాస్త ఈజీ అనమాట. ఓకే, అండ్ ఈ ఏఆర్ఆలో సో ఆల్మోస్ట్ ద కోడ్ విచ్ ఇస్ జనరేటెడ్ బై ఏ అనేది పైథాన్లోనే ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఎవరు వాల్యుబుల్ అవుతారు, సో పైథాన్ ఇస్ కామన్. ఓకే, వీడికి పైథాన్ వచ్చు, వీడికి పైథాన్ వచ్చు, వాళ్ళకి పైథాన్ వచ్చు, సో అందరికీ పైథాన్ వచ్చు అంటే కంపెనీస్ ఎవరిని ప్రిఫర్ చేయాలి? ఒక్కవేళ ఒకడికి ఎక్స్ట్రా లాంగ్వేజ్ లైక్ సిపిపి వచ్చు అంటే కమాన్, సో యు ఆర్ మై చాయిస్ అని చెప్పి కంపెనీస్ వాడిని ప్రిఫర్ చేస్తాయి. ఓకే, సో పైథాన్ సింటాక్స్ రాసినోడు కంటే కూడా
సో సిపిపి వచ్చినాడు, సో కంప్యూటింగ్ గురించి ఆలోచన చేయగలుగుతాడు అండ్ సిస్టమ్ని డీప్గా అర్థం చేసుకోగలుగుతాడు. సో సిపిపి వచ్చినాడు. అలాంటి వాళ్ళని అయితే కంపెనీస్ ప్రిఫర్ చేస్తుంది. సో హియర్ కోడింగ్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ, జస్ట్ హౌ ద పీపుల్ థింక్. సో పీపుల్ ఎలా ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఒక 2 లాంగ్వేజ్ వచ్చు అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద సిస్టమ్ ఇన్ అ మోర్ ఎఫిషియంట్ వే అనమాట. ఓకే, అండ్ నౌ లెట్ us డిస్కస్ వై నాట్ జావా. ఓకే, సి జావా అనేది ఇండస్ట్రీ జైంట్ అండ్ ఎంటర్ప్రైజ్ యాప్స్ అయితే ఆబ్వియస్లీ జావానే. అండ్ స్ప్రింగ్ బూట్ చాలా డిమాండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఎక్సలెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి, జావాలో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వర్బోస్ కోడ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ ఇష్యూ నెంబర్ 1. ఏమంటే ఒక సింపుల్ లింక్డ్ లిస్ట్ కోడ్ రాయాలి నువ్వు, సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం, సో యూ హ్యావ్ టు రన్ టన్స్ ఆఫ్ కోడ్ అనమాట. అదే ఇంటర్వ్యూలో కూర్చున్నావు, సో ఇంటర్వ్యూ ప్రెషర్లో కూర్చున్నావు, సో ఫేస్ టు ఫేస్లో కూర్చోన్నావు ఇంటర్వ్యూతో, సో ఆ ప్రెషర్లో నువ్వు సింటాక్స్ రాసుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా. దానివల్ల ఏమవుతుంది, టైపింగ్ ఎక్కువ అవుతుంది, నీకు స్ట్రెస్ పెరిగిపోతుంది, బగ్స్ ఎక్కువ అయిపోతుంది. అదే నువ్వు C++ కనుక వాడేవు అంటే, వీ హ్యావ్ అమేజింగ్ ఫీచర్ ఇన్ C++ విచ్ ఇస్ STL. ఓకే, స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ. ఇది కనుక వాడాము అంటే యూ హ్యావ్ సెట్స్, యూ హ్యావ్ వెక్టర్స్, యూ హ్యావ్ మ్యాప్, యూ హ్యావ్ ప్రయారిటీ క్యూస్. సో సింపుల్గా మనం ఫాస్ట్గా అయితే కోడ్ అనేది రాసేయచ్చు. అండ్ సమ్ పీపుల్ మైట్ లైక్ ఆర్గ్యూ విత్ మీ, లైక్ కలెక్షన్స్ ఉంది కదా మనకి జావాలో అనొచ్చు. ఓకే, స్టిల్ సిపిపి సింటాక్స్ ఈజ్ లాట్ బెటర్ వెన్ కంపేర్డ్ టు జావా. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నా కూడా సి జావాలో కోడ్ రాయడం కంటే కూడా సిపిపిలో కోడ్ రాయడం అనేది చాలా 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 ఈజీ. అండ్ ద ఇష్యూ 2 is garbage collection. సో జావాలో ఉన్నటువంటి ఒక అమేజింగ్ ఫీచర్ విచ్ ఇస్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. ఇది మనకి ఇట్ మైట్ సౌండ్ గ్రేట్, బట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో కొన్నిసార్లు అన్ప్రెడిక్టెడ్ ప్రాసెస్ అయితే దీనివల్ల అయితే మనకు వస్తుంది అనమాట. బట్ C++ ఇట్ గివ్స్ యూ ఫుల్ కంట్రోల్. సో మెమరీ మీద మనకి ఫుల్ కంట్రోల్ అనేది ఇస్తుంది అనమాట మనకి C++ అనేది. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, జావా ఫాస్టే, బట్ C++ అంత కాదు. ఎందుకు అంటే సిపిపి అనేది ఇట్ ఈస్ క్లోజర్ టు హార్డ్వేర్. అందుకే మనకి చాలా గేమ్ ఇంజిన్స్లో కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ, బ్రౌజర్స్, డేటాబేసెస్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సిస్టమ్స్ కానీ, ఇక్కడంతా కూడా మనకి కానీ C++ కానీ వాడతారు. ఓకే, అండ్ ఇంకా కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, బ్రో సిపిపి అనేది అవుట్డేటెడ్ బ్రో. సో ఇలా ఎవరైనా చెప్తే ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిత్. సో రియాలిటీ ఏంటంటే స్టిల్ కంపెనీస్ ఆర్ యూజింగ్ సిపిపి హెవీలీ. సో అన్రియల్ ఇంజిన్ అయినా, అడోబీ ప్రోడక్ట్స్ అయినా, క్రోమ్ బ్రౌజర్ కానీ, గేమ్ ఇంజిన్స్ కానీ, అండ్ యూ హ్యావ్ ట్రేడింగ్ సిస్టమ్స్, యూ హ్యావ్ రోబోటిక్స్, యూ హ్యావ్ డేటాబేసెస్ అండ్ యూ హ్యావ్ రెండరింగ్ ఇంజిన్స్ కానీ. సో వీటన్నిటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనకి ఏఏ ఫ్రేమ్వర్క్స్ అయినటువంటి పైటార్చ్ అండ్ టెన్జోఫ్లోలో కూడా కొన్ని పార్ట్స్ అనేది సిపిపిలోనే రాసుంటారు. ఓకే, సో దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ సిపిపి. అండ్ నౌ బ్రూటల్ ట్రూత్ అబౌట్ బిగినర్స్ అనమాట. ఏంటంటే చాలామంది బిగినర్స్ ఫస్ట్లో పైథాన్ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే ఈజీ బ్రో, సో నేను ఈజీగా నేర్చేసుకుంటా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ఒక రోజులో కూర్చుంటే పైథాన్ మొత్తం నేను నేర్చేసుకుంటా అంటారు. సూపర్, సౌండ్స్ గ్రేట్. సో ఈజీ సింటాక్స్ ఇస్ గుడ్, బట్ ఈజీ సింటాక్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ వీక్ ప్రోగ్రామర్స్. ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు బికమ్ అ వీక్ ప్రోగ్రామర్. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. ఎందుకు అంటే ఆప్టిమైజేషన్ థింకింగ్ రాదు, సో మెమరీ ఎలా వర్క్ అవుతుందో అర్థం కాదు, సో పర్ఫార్మెన్స్ మైండ్ సెట్ అనేది మీకు డెవలప్ అవ్వదు. బట్ సిపిపి కనుక నేర్చుకుంటే, సో ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ స్టెప్ 1, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ స్టెప్పింగ్ స్టోన్, ఓకే, సో అలాంటి కేసెస్లో డిసిప్లిన్ నేర్పిస్తుంది మనకి సిపిపి అనేది. అండ్ నువ్వు మెమరీకి రెస్పెక్ట్ ఇస్తావు, టైం కాంప్లెక్స్ని రెస్పెక్ట్ చేస్తావు, కంప్యూటేషన్ రెస్పెక్ట్ చేస్తావు, ఎఫిషియన్సీని నువ్వు రెస్పెక్ట్ చేస్తావు, అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఓకే, సో ద రియల్ విన్నింగ్ స్ట్రాటజీ అంటే సింపుల్. డిఎస్సి అయితే సిపిపి ప్రిఫర్ చేసుకో, అండ్ సిపిపి అని చెప్పగా నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడిపోతుంది. అండ్ ఏఎంఎల్ అయితే పైథాన్ ప్రిఫర్ చేసుకో, అండ్ స్టిల్ నీకు టైం ఉంది అంటే ఎంటర్ప్రైజ్ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి అంటే యూ కెన్ ప్రిఫర్ జావా, ఇట్స్ యువర్ విష్. బట్ సిపిపి అనేది ఇట్ బిల్డ్స్ ద ఫౌండేషన్. సో సిపిపి నేర్చుకున్నవాడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఇట్లా ఈజీగా నేర్చేసుకోగలుగుతాడు. ఓకే, సో ఇది నేర్చుకున్న తర్వాత జావా ఈజీ అయిపోతుంది, గో ఈజీ అయిపోతుంది, అండ్ రస్ట్ ఈజీ అయిపోతుంది. యా విష్ ఎవ్రీ లాంగ్వేజ్ బికమ్స్ ఈజియర్. ఓకే, ఎందుకంటే మన బేస్ సిపిపి అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఓకే, సో ఇమాజిన్ 1 year లేటర్, సో 2 స్టూడెంట్స్ వచ్చి, సో ఒకడేమో నాకు ఏ టూల్స్ వాడచ్చు, కాపీ పేస్ట్ నేను బాగా చేయగలుగుతా, సో ఏ వాడి నేను చాలా బాగా కూడా రాయగలుగుతా అంటాడు. బట్ సెకండ్ పర్సన్ నాకు స్ట్రాంగ్ డిఎస్సి వచ్చు, అండ్ దట్ టు సిపిపిలో వచ్చు, అండ్ స్ట్రాంగ్ ఆప్టిమైజేషన్ థింకింగ్ చేయగలుగుతా, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఎంఎల్, సో ఐ నో పైథాన్, ఇలా చెప్పేవాడు. సో ఇద్దరిలో ఎవరిని ప్రిఫర్ చేస్తారు కంపెనీస్ అనేది?
obviously the second person. Why? Because they need problem solvers, not prompt engineers and prompt copiers. Okay, and that is the reason we have started a complete free god level DSC course in Telugu. So not basic, not copied, and not boring. సో మనం లాంచ్ చేసినటువంటి మన ఛానల్లో డిఎస్సి కోర్స్ ఏదైతే ఉందో గాడ్ లెవెల్ డిఎస్సి కోర్స్ అనేది మనం సిపిపిలో వదిలాం. ఎందుకు అంటే సిపిపి బిల్డ్స్ యువర్ ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్. ఓకే, మేము కావాలంటే పైథాన్లో కూడా వదిలిండొచ్చు అండ్ జావాలో కూడా వదిలిండొచ్చు. బట్ వీ డోంట్ వాంట్ యూ పీపుల్ టు బికమ్ లైక్ ఏదో కాంప్లికేటెడ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలని కాదు. సో సిపిపితో స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము సిపిపిని మేము టీచ్ చేస్తున్నాం. అండ్ డోంట్ వరీ, మీకు సిపిపి అసలు రాదు అంటే కూడా నో ఇష్యూస్. ఎవరైనా సరే, సో మన ఛానల్లో ఉన్నటువంటి డిఎస్సి కోర్స్ని కనుక ఫాలో అయితే మీకు సిపిపి అనేది టాప్ నాచ్ లెవెల్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ డిఎస్సి కూడా మనం ఫ్రీగా వదిలాము. సో ఎపిసోడ్స్ రోజు లాంచ్ చేస్తున్నాం, బట్ వ్యూస్ చూస్తే మాత్రం చాలా హర్టింగ్గా ఉంటుంది, చాలా బాధ వేస్తుంది. సో ఒక వీడియో, ఒక 17 minutes 20 minutes వీడియో రికార్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే, సో స్క్రిప్ట్ కానీ ఏ టాపిక్, అండ్ కొన్నిసార్లు మనం రికార్డ్ చేసేటప్పుడు ఆడియో రికార్డ్ అవ్వకపోవచ్చు, వీడియో రికార్డ్ అవ్వకపోవచ్చు, స్టిల్ రీరికార్డ్ చేసుకొని ఎపిసోడ్స్ అయితే మేము లాంచ్ చేస్తున్నాం. బట్ వ్యూస్ చూస్తే మాత్రం ఏదో 20, 30, 40 అలా వస్తుంది. స్టిల్ దట్స్ ఓకే. సో ఇంకా మేము వీడియోస్ అయితే మేము వదులుతాం. సో మీరైతే డిఎస్సిని స్టార్ట్ చేయాలంటే ప్రిఫర్ సిపిపి గైస్, ఎందుకంటే ఇట్ ఈజ్ ఈజీ అండ్ మేక్స్ యువర్ జర్నీ స్మూతర్ అనమాట. ఓకే, సో పైథాన్ స్టార్టింగ్లో ఈజీగా ఉన్నా పోన్ మీకు కష్టం అయిపోతుంది. ఓకే, సో లాజిక్ మనం ఆలోచించలేం. ఓకే, వెరస్ జావా అనేది సింటాక్స్ రావడానికి మీకు టైం అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ బై సిపిపి ఈజ్ అ బెటర్ ఆప్షన్. అండ్ ఎవరైనా డిఎస్సి నేర్చుకోవాలంటే మన ఛానల్ డిఎస్సి కోసం మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంది, సో ఈ షీట్లో నుంచి ప్రాబ్లమ్స్ కావాలి, ఆ షీట్లో నుంచి ప్రాబ్లమ్స్ కావాలంటే యూ కెన్ మెన్షన్ ఎవ్రీథింగ్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ మన కోర్స్లో వీఆర్ ప్లానింగ్ మోర్ దెన్ 300+ వీడియోస్ అనమాట. అండ్ రోజు కన్సిస్టెంట్గా పెడతాను. అండ్ పెట్టాలి అంటే ప్లీజ్ వీ నీడ్ యువర్ మోటివేషన్ ఆల్సో. సో కమెంట్స్లో అయితే నేను ఏదో నేర్చుకున్నానో, అర్థమైందో లేదో ఏదో మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ ఫ్లాస్ ఉంటే మీరు కమెంట్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో that's about this video guys. I hope you guys understood why CPP is always preferable when it comes to DSC. Okay, so that's it for this video guys. Thanks for watching and bye bye. Happy coding.